చిన్న గ్రామంలో సుబ్బయ్య, అనంతలక్ష్మి అనే నిరుపేద మత్స్యకార దంపతులు ఉండేవారు. వారు కావేరీ నదీ తీరంలో చేపలు పడుతూ వాటిని అమ్ముకోగా వచ్చిన డబ్బులతో జీవిస్తూ ఉండేవారు. వారికి ఉమాదేవి అనే కూతురు ఉండేది. ఆమెకు వివాహం చేసి అత్తగారింటికి పంపించేశారు. ఆమె అత్తగారిల్లు చాలా దూర ప్రాంతంలో ఉండడం వలన ఎప్పుడో ఒకసారి వచ్చి తన తల్లిదండ్రులను చూసుకొని వెళుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండేవి. అనంతలక్ష్మికి వయసు మీద పడడంతో ఆమెకు కొన్ని కారణాల రీత్యా ఆరోగ్యం బాగోక మంచంపైనే ఉండేది. సుబ్బయ్య ఎప్పుడూ తన భార్య అనంతలక్ష్మి ఆరోగ్యం బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. పరమేశ్వర, నాకంటూ పెద్ద కోరికలు ఏమీ లేవు. నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, అలాగే పస్తులు లేకుండా చూసుకోవాలి. కనీసం తినడానికి తిండి లేకుండా ఏ రోజూ ఉండకూడదు. అదే నా కోరిక. నువ్వే తీర్చు తండ్రి. సుబ్బయ్య ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్నప్పటికీ తనకంటూ ఒక సొంత పడవంటూ చేపల వేట కోసం లేకపోవడంతో నదీ తీర ప్రాంతంలోనే చేపల వేట సాగిస్తూ ఉండేవాడు. వాటితో వచ్చే కొద్దిపాటి డబ్బులతో అనంతలక్ష్మికి వైద్యానికి కావలసిన మందులు కొనుక్కుంటూ మిగిలిన డబ్బులతో తింటూ జీవిస్తూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనంతలక్ష్మి ఆరోగ్యం నానాటికి క్షీణిస్తూ ఉంటుంది. ఒకనాడు ఉదయాన్నే సుబ్బయ్య యథావిధిగా చేపల వేట కోసం బయలుదేరుతాడు. లక్ష్మి, నేను చేపల వేటకు వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు. నీకు పక్కనే ఆహారం, మందులు పెట్టాను. తగిన సమయంలో వాటిని తీసుకో. సుబ్బయ్య అక్కడ నుంచి నదీ తీరం వైపు బయలుదేరి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి నదీ తీరం చేరుకుంటాడు. అలా నదీ తీరానికి చేరుకొని తన వలను నీటిలో వేస్తాడు. అక్కడే ఇంకొక మత్స్యకారుడు చిన్నప్ప కూడా ఆ నదిలో చేపలు పడుతూ ఉంటాడు. అతను సుబ్బయ్యను చూశాడు. ఓ అయ్యా, అక్కడ పెద్ద చేపలు దొరకవు. కొంచెం నది లోపలికి రా. నా దగ్గర చేపల వేట కోసం పడవ అంటూ ఏమీ లేదు. నేను నది లోపలికి వచ్చి చేపలు పట్టడం చాలా కష్టమైన పని. దేవుడు ఇచ్చినంతే మనకు దక్కుతుంది అని నేను నమ్ముతూ ఉంటాను. అలా అయితే ఇప్పుడు దేవుడు నీ కోసం అతి విలువైన చేప మత్స్యరాజాను నువ్వు చేపలు పడుతున్న తీరం వైపు పంపిస్తాడేమో. మత్స్యరాజు అనేది ఒక అరుదైన చేప. దాని విలువ లక్షల్లో ఉంటుంది. అదృష్టవంతులకే ఆ చేప దొరుకుతుంది. ఎవరికైనా మత్స్యరాజు దొరికితే వారి జీవితమే మారిపోతుంది. మన జీవితంలో దేవుడి లీలలు ఎన్నో. ఎవరికి ఎప్పుడు ఏం దక్కుతుందో ఎవరికీ తెలియదు. కానీ సుబ్బయ్య చిన్నప్ప మాటలను అంతగా పట్టించుకోలేదు. చాలాసేపటి తరువాత తన వలను బయటకు లాగాడు. వల బరువుగా అనిపించడంతో అతనిలో ఉత్సాహం పెరిగింది. కానీ అతను వలను బయటికి లాగగానే అతని ఆనందం ఒక్కసారిగా చల్లారిపోయింది. ఇక సుబ్బయ్య తన వలను బయటకు లాగగానే అతనికి అర్థమైంది, చేపలు పడే బదులు వలలో ఎన్నో పాత చెప్పులు, పాత దుస్తులు, పాత సామాగ్రి అంతా కలిసిపోయి వలలో చిక్కుకుపోయాయి. ఇది చూసి చిన్నప్ప గట్టిగా నవ్వి ఎగతాళిగా ఇలా అన్నాడు. అయ్యా చూడు, నీకు గొప్ప నిధి దొరికింది. ఇలానే రోజు ఇలాంటి నిధులు దొరికితే త్వరలో నువ్వు ఒక గొప్ప ధనవంతుడివి అయిపోతావు. కానీ సుబ్బయ్య చిన్నప్ప మాటలకు ఏమాత్రం స్పందించలేదు. తను తలదించుకొని మౌనంగా ఉండిపోతాడు. దేవుడా, మనుషులు ఎలా మారిపోయారో చూడు. ఈ నదే మనకు తాగడానికి నీరు, తినడానికి చేపలు ఇస్తుంది. కానీ మనుషులు మాత్రం అదే నదిని కలుషితం చేస్తున్నారు. కొంతసేపటికి సుబ్బయ్య మరలా వల విసురుతాడు. ఈసారి కొన్ని చిన్న చేపలు చిక్కాయి. కానీ అవి చాలా చిన్నవి. ఒక పక్కన మధ్యాహ్నం అవుతూ ఉండడం వలన ఆ చిన్న చేపలని తీసుకుని అమ్మడానికి బయలుదేరుతాడు. బజార్కు అప్పటికే చాలా మంది మత్స్యకారులు పెద్ద పెద్ద చేపలతో రావడం, ఆ పెద్ద పెద్ద చేపలన్నీ కూడా సుబ్బయ్య కళ్ళ ముందే అందరూ కొనుక్కొని పట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది.
ఇక సుబ్బయ్య తెచ్చిన చేపలు ఏ ఒక్కరూ కొనలేదు. బాగా చీకటి పడుతూ ఉంటుంది. పరమేశ్వర, కనీసం ఈ చేపలైనా అమ్ముడుపోతే నా భార్యకు కొన్ని మందులు, కొంత ఆహారమైనా తీసుకుని వెళ్ళాలి. నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించండి. కొంతసేపటి తరువాత సుబ్బయ్య వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అడుగుతాడు. ఈరోజు బజార్లో ఒక్క పెద్ద చేప కూడా మిగల్లేదు. సరే, ఈ చిన్న చిన్న చేపలు ఎంత ధరకు ఇస్తావు? అయ్యా, వీటికి ఒక 150 రూపాయలు ఇప్పించండి. ఏంటి, ఈ చిన్న చిన్న చేపలకి 150 రూపాయలా? 100 రూపాయలు ఇస్తాను చివరగా. నీకు ఇష్టముంటే ఇవ్వు, లేదంటే నాకు ఈ చేపలు వద్దు. నేను రేపు ఉదయం వచ్చి పెద్ద పెద్ద చేపలు కొనుక్కుంటాను. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టే 100 రూపాయలు ఇవ్వండి. ఇక చిన్న చేపలను అతనికి అమ్మేస్తాడు సుబ్బయ్య. ఆ వచ్చిన డబ్బులతో తన భార్య అనంతలక్ష్మి కోసమై కొన్ని మందులు తీసుకుంటాడు. అలాగే తన భార్యకు వండి పెట్టడం కోసం కొంత ధాన్యం తీసుకుంటాడు. అవి తీసుకుని తిరిగి ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు వద్ద ఒక గుడ్డివాడు కనిపిస్తాడు. సుబ్బయ్య గుడ్డివాడి వద్దకు వెళ్ళి, ఎవరు నువ్వు? నిన్ను ఎప్పుడూ ఈ గ్రామంలో చూడలేదు. నేను పుట్టిగుడ్డివాడిని. భిక్షాటన కోసం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటాను. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. దయచేసి నాకు సహాయం చెయ్యండి. అదంతా చూసిన సుబ్బయ్యకు అతని మీద జాలేస్తుంది. దగ్గరలో ఒక దుకాణానికి వెళ్లి కొంత ఆహార పదార్థాన్ని తీసుకుని వచ్చి ఆ అంధుడికి ఇస్తాడు. అప్పటికే ఆకలితో వాడిపోయిన ఆ అంధుడు సుబ్బయ్య వైపు చూసి, అయ్యా, మీరు చేసిన ఈ దానానికి దేవుడు తప్పక ఫలితాన్ని ఇస్తాడు. అయ్యా, మీరు ఏ పని చేస్తూ ఉంటారు? నేను జాలరిని. నదిలో చేపలు పట్టి ఈ బజారులో అమ్ముకొని జీవిస్తూ ఉంటాను. నా జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే నీకు ఇంతకన్నా ఎక్కువ సహాయం చెయ్యలేకపోతున్నాను. అయ్యో భగవంతుడా, మీకు కూడా కష్టాలా? ఎంతోమంది ఇటువైపు వెళ్ళారు, కానీ ఏ ఒక్కరూ నా ఆకలి తీర్చలేదు. మీకు ఉన్న దాంట్లో నా ఆకలి తీర్చారు. నా వద్ద కొన్ని ధాన్యపు గుళికలు ఉన్నాయి. వీటిని తీసుకొని చేపల వేట చెయ్యండి. మీకు మంచి ఫలితం వస్తుంది. కొన్ని ధాన్యపు గుళికలను సుబ్బయ్యకి ఇస్తాడు ఆ అంధుడు. ఇక సుబ్బయ్య అవి తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి చేరుకున్న సుబ్బయ్య అనంతలక్ష్మిని చూశాడు. ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. దీన్ని చూసిన సుబ్బయ్యకు కొంత ఉపశమనం కలుగుతుంది. వెంటనే వంట చేసి అనంతలక్ష్మికి భోజనం పెడతాడు. మిగిలిన భోజనాన్ని తాను తినబోతూ ఉంటే అంతలో ఎక్కడి నుండో కాని ఒక వీధి కుక్క ఒకటి వచ్చి సుబ్బయ్య ముందు దీనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా ఉంటే పెట్టండి అన్నట్లుగా. సుబ్బయ్య దాన్ని చూసి జాలిపడి దానికి కొంచెం తాను తింటున్నటువంటి భోజనంలో సగభాగం పెడతాడు. అది తృప్తిగా తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి ఉదయం సుబ్బయ్య చేపల వేట కోసం మరలా తన వల తీసుకొని నది వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సుబ్బయ్య చేపల వేటను ప్రారంభిస్తాడు. కానీ అతనికి ఎప్పటిలాగే చిన్న చిన్న చేపలు మాత్రమే పడుతూ ఉంటాయి. వాటితో పాటు పాత చెప్పులు, పాత బట్టలు, పాత సామాన్లు ఇటువంటివన్నీ కూడా తన వలలో పడుతూ ఉంటాయి. సుబ్బయ్య బాధపడుతూ ఉంటాడు. అదంతా అక్కడే చేపలు పడుతూ ఉన్నటువంటి చిన్నప్ప గమనిస్తూ ఉంటాడు. సుబ్బయ్యను చూసి ఎప్పటిలాగే నవ్వుకుంటూ ఉంటాడు. అంతలో అకస్మాత్తుగా సుబ్బయ్యకు నిన్న అంధుడు ఇచ్చినటువంటి ధాన్యపు గుళికలు గుర్తుకు వస్తాయి. నిన్న అతను ఇచ్చిన ధాన్యపు గుళికలు ఉపయోగించి చేపలు పడతాను. తన వద్ద ఉన్నటువంటి ధాన్యపు గుళికలను తీసి నది ఒడ్డున చల్లుతాడు. తన వలను నీటిలో వేస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత అతనికి అనిపిస్తుంది, వలలో ఏదో భారీగా ఉందే. ఇక సుబ్బయ్య ఆ వలను లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ వృద్ధుడు కావడంతో అది అతనుకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి ఎట్టకేలకు ఆ వలను బయటకు లాగుతాడు.
వల బయటకు రావడంతోనే సుబ్బయ్య ముఖంలో ఆనందం కనిపిస్తుంది. వలలో ఒక పెద్ద బంగారు రంగు మత్స్యరాజు చాప చిక్కుకొని ఉంటుంది. అదంతా అక్కడే చేపలు పడుతున్న చిన్నప్ప కూడా గమనిస్తాడు. పెద్ద బంగారు రంగు మత్స్యరాజు చేప చూడగానే చిన్నప్ప ఆశ్చర్యంలో మునిగిపోతాడు. అప్పుడు చిన్నప్ప తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇంత పెద్ద బంగారు రంగు మత్స్యరాజా చేప నాకు దొరికితే వారం రోజుల్లోనే కోటీశ్వరుణ్ణి అయిపోతాను. ఏదైనా చేసి ఈ చేపను సుబ్బయ్య దగ్గర నుండి నేను దొంగిలించాలి. అదంతా తెలియని సుబ్బయ్య ఎంతో శ్రమించి ఆ మత్స్యరాజు చేపను చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అకస్మాత్తుగా సుబ్బయ్యను చిన్నప్ప వెనక నుండి తోసేస్తాడు. సుబ్బయ్య నేరుగా నేలపై పడిపోతాడు. సుబ్బయ్య చేతిలో ఉన్న చేప కూడా చేతిలో నుండి జారిపోతుంది. అమ్మయ్య, నా పని అయిపోయింది. ఆ చేపను పట్టుకుని పారిపోతూ ఉంటాడు. కానీ సుబ్బయ్య వెంటనే తేరుకొని గట్టిగా అరవసాగాడు. ఆపండి, పట్టుకోండి, పట్టుకోండి, ఆ దొంగను పట్టుకోండి. నేను వలవేసి పట్టుకున్న చేపను అతను దొంగిలించి తీసుకుపోతున్నాడు. ఆపండి, పట్టుకోండి, పట్టుకోండి, ఆ చేపల దొంగని పట్టుకోండి. అంతలో ఎక్కడి నుండో వచ్చిన ఒక వీధి కుక్క చిన్నప్పపై పడి అతన్ని గాయపరుస్తుంది. చిన్నప్ప నేలపై పడిపోతాడు. సుబ్బయ్య అరుపులు విని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అక్కడికి చేరుకుంటారు. చిన్నప్పను చూసిన వారంతా, ఇతను పెద్ద మోసగాడిలా ఉన్నాడు. ఈ ముసలాయనను తోసిపాడేశాడు. గ్రామస్తులందరూ కోపంగా ఉంటారు. అంతమంది మధ్య తానసలు బయటపడలేనని అర్థం చేసుకున్న చిన్నప్ప భయంతో ఆ చేపను అక్కడే విడిచి నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంటాడు. సుబ్బయ్య మరలా చేపను తీసుకుని బయలుదేరుతాడు. రాత్రి తాను అన్నం పెట్టిన కుక్కే వచ్చి సమయానికి ఆదుకుందని గ్రహిస్తాడు. తన మనసులో ఆ కుక్కకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. ఈ చేప చాలా పెద్దది. దీనిని కోసి కొంత భాగం నేను పెట్టుకుంటే మిగతా భాగాన్ని బజారులో అమ్మితే మంచి ధర వస్తుంది. కొంతసేపటికి ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకుని ఆ చేపను కొయ్యడానికి సిద్ధమవుతాడు. ఆ చేపను సగానికి కొయ్యబోతుంటాడు. అంతలో ఒక నీలం రంగులో మెరిసిపోతూ ఉన్న ఒక పెద్ద వజ్రం బయటపడుతుంది. అది చూసిన సుబ్బయ్య చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. ఇది నిజంగా నా అదృష్టం. ఇక జీవితంలో ఎప్పటికీ కష్టపడాల్సిన అవసరం లేదు. వెంటనే సుబ్బయ్య మనసు మారింది. ఈ రత్నం నా దగ్గర ఉండకూడదు. ఇదంతా నిన్న ఆ అంధుడు ఇచ్చిన ధాన్యపు గుళికల వల్లే సాధ్యమైంది. కాబట్టి అది అతనికే చెందాలి. కనీసం దీంతో అయినా అతను సంతోషంగా ఉంటాడు అని అనుకుని ఆ వజ్రాన్ని తీసుకుని నిన్న ఆ అంధుడు కనిపించిన ప్రదేశానికి వెళ్తాడు. తీరా అక్కడ చూస్తే ఆ అంధుడు ఎక్కడా కనిపించడు. చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా అడిగి చూస్తాడు. ఇక్కడ నిన్న ఒక అంధుడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు కదా, అతను మీకు ఎక్కడైనా కనిపించాడా? నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే వ్యాపారం చేస్తున్నా. నువ్వు చెప్తున్నట్టు నాకు ఇక్కడ ఎవ్వరూ భిక్షాటన చేస్తూ కనిపించలేదు. అలా చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ ఆ అంధుడు గురించి ఆరా తీస్తాడు. కానీ ఏ ఒక్కరు కూడా మాకు కనిపించలేదు అని చెప్తారు. చివరకు ఆ అంధుడు కూర్చున్న ప్రదేశానికి వచ్చి చూస్తాడు. అక్కడ కొన్ని ధాన్యపు గుళికలు కనిపిస్తాయి. ఏ ఒక్కరికి అతని గురించి ఏమీ తెలియదని చెప్తున్నారు. ఇంతకీ అతను ఎవరు? నన్ను ఆశీర్వదించింది నిజంగా ఒక సాధారణ మనిషా, లేక స్వయంగా దేవుడా? నిజంగా ఇది ఒక అద్భుతం. ఇక్కడకు ఎవరో వచ్చి నా అదృష్టాన్ని మార్చేశారు. ఒక్క పూట నాకున్న దానిలో ఆ అంధుడికి ఆ కుక్కకి సహాయం చేయడం వల్ల నాకు ఇంత మంచి జరిగింది. నేను నాకు వచ్చిన సంపదతో నాలాంటి అభాగ్యులందరికీ సహాయం చెయ్యాలి. ఇది దేవుడిచ్చిన వరం కాబట్టి నేను అందరితో పంచుకోవాలి. అతని దశ మార్చిన ఆ అద్భుతాన్ని గుర్తించి ఇతరులకు కూడా తనదైన విధంగా సహాయపడాలి అని నిశ్చయించుకుంటాడు సుబ్బయ్య. ఆ ఘటన జరిగిన తర్వాత అతని జీవితంలో ఏ కొరత కూడా లేకుండా పోయింది. ఆయన తన భార్య అనంతలక్ష్మితో పాటు
ఆ కుక్కతో ఎంతో ఆనందంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతను కేవలం ధనికుడే కాకుండా గొప్ప మానవతావాది కూడా అవుతాడు.